ఆంధ్రాలో ఒకలాగా మాట్లాడతాడు, తెలంగాణలో మరోలాగా మాట్లాడతాడు. ఆంధ్రాకు వస్తే తెలంగాణ వాళ్ళని విమర్శిస్తాడు, తెలంగాణకి వెళ్తే ఆంధ్ర వాళ్ళని విమర్శిస్తాడు. రెండు నాలుగుల ధోరణిలాగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలపై సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు, సోషల్ మీడియాలో ఎందుకు ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు, ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. నాకు తెలంగాణ వస్తే ఆనందపడే వాళ్ళు నేను మొదలు. నాకు తెలంగాణ వస్తే ఆనందపడే వాళ్ళు నేను మొదలు. పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు. అంత దిశ వెళ్ళింది కోనసీమకి. నాకే కనుక తెలంగాణ ఉద్యమదని నా చేతుల్లో గారు ఉండుంటే ఆంధ్ర పాలకులకి చుక్కదుడిచేవాడు. అంత దిశ వెళ్ళింది కోనసీమకి. నాకు తెలంగాణ చాలా ఇష్టం, తెలంగాణ చాలా ప్రేమ. నాకు ఇదికంటే ఊసర వెళ్ళే బెటరు. చూశారుగా, ఆంధ్రాలో ఇలా, తెలంగాణలో అలా, రెండు నాలుగుల ధోరణిలాగా ఊసరవెల్లిలాగా మాట్లాడుతున్నాడు అంటూ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్పై ట్రోల్ చేస్తున్నారు. మరి తెలంగాణకి వెళ్ళినప్పుడు తెలంగాణలో నాకేగాన అవకాశం ఇస్తే ఆంధ్ర పాలకులకు సరైన బుద్ధి చెప్తాను అంటివి. నాకు తెలంగాణ అంటే ఇష్టం అంటివి. ఈరోజేమో తెలంగాణ దిష్టి తగిలి కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోయాయి అని అంటావా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరికొన్ని వీడియోలు కూడా చూశారంటే మీరు బాధపడతారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వాళ్ళపై మీరు వార్నింగ్లు ఇస్తున్నారు ఈరోజు. కానీ మీరు గతంలో మాట్లాడిన మాటలకు వాళ్ళు ఎలా వార్నింగ్లు ఇవ్వాలి మీకు? మీరు మాత్రం మాట్లాడచ్చు, మీరు ఏది మాట్లాడినా తప్పు లేదు. వాళ్ళు మాత్రం మాట్లాడితే, మిమ్మల్ని మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే అది తప్పు అవుతుందా పవన్ కళ్యాణ్ గారు? తెలంగాణ దిష్టి తగిలి కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోయాయా? కానీ ప్రజలు మరోలా అంటున్నారే. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ పాదం అటువంటిది, ఆయన పాదం అటువంటిది. ఆయన పాదం పెట్టాడో లేదో, వరదలు వస్తున్నాయి, వానలు వస్తున్నాయి, కొట్టుకొని పోతున్నాయి, కరువు వస్తూ ఉంది. ఆయన వచ్చిన ప్రతిసారి పరిస్థితి ఇంతేను అని ప్రజలు ట్రోల్ చేస్తున్నారు. వీడియోలు మీరు చూస్తూనే ఉన్నారు కదా, మీరే అంటున్నారుగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, ఇకనైనా ఆపండి అని మీరే అంటున్నారు కదా. మరి మీరు ఇలా మాట్లాడితే వాళ్ళు ఎలా ట్రోల్ చేయకుండా ఆపుతారు చెప్పండి? మీరు ఏ రోజైనా మీరు మాట్లాడే మాటకు కట్టుబడి ఉన్నారా? గత ఎన్నికలలో మీరు ఏదైతే మాట్లాడారో, గత ప్రభుత్వంలో మీరు ఏదైతే మాట్లాడారో, ఆ మాటలకు ఒక్కరోజైనా ఒక్కసారైనా మీరు స్టాండ్ తీసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలల సీట్లు అమ్మేశాడు అంటున్నారు. ఈరోజు మీరు అదే ఆయన చేసిన పనే ఏదైతే చేశాడో, ఆయన ఫ్రీ సీట్లు ఇచ్చాడు. ఉచిత విద్యా వైద్యం కోసం ఆయన చెప్పిన కారణాలు వేరు. ప్రతి ఒక్కరికి కార్పొరేట్ వైద్యం అందాలని ఆ రోజు ఆయన మెడికల్ కాలేజీలో సగం సీట్లు ఉచితంగా, సగం సీట్లు మేనేజ్మెంటు మన పిల్లలకే ఇవ్వటం జరిగింది. మరి మీరు చేసిన పని, మీరు హామీ ఇచ్చి ఈరోజు ప్రభుత్వం నడపాల్సిన మెడికల్ కాలేజీలను ఏకంగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నారే, అది తప్పు కాదా? సుగాలి ప్రీతి మరణంపై ప్రతి రాజకీయ వేదికపై వాడుకున్నారు. 36,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని ప్రతి రాజకీయ వేదికపై మాట్లాడారు. నేను అధికారంలోకి వస్తే మహిళల వైపు కన్నెత్తి చూడడానికి కూడా మగాళ్ళు భయపడాలి అని మాట్లాడారు. ఈరోజు మీరు రాష్ట్రంలో శాంతి భద్రతలను అరగట్టగలిగారా? ఎంతమంది అమ్మాయిలు ఈరోజు శాంతి భద్రతలకు లేక ఎంతమంది వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు? మీ ప్రభుత్వంలో ఏకంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఒక చెట్టుకు కట్టేసి మహిళలను డబ్బు ఇవ్వలేదని ఎలా హింసించారో దానిపైన ఒక్క మాట మాట్లాడారా? ప్రతిరోజు ఎక్కడో ఒక చోట అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కరోజైనా మీరు స్టాండ్ తీసుకున్నారా? సుగాలి ప్రీతి తల్లి మిమ్మల్ని దుమ్మెత్తి పోస్తూ ఉంది. ఒక్కరోజైనా ఆమె బాధను అర్థం చేసుకున్నారా? అధికారంలో ఉన్నారు మీరు, ఏం చేయగలిగారు ప్రజలకి ఈ 18 నెలల్లో? మళ్ళీ తెలంగాణ వాళ్ళని తిడుతున్నారు, తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందని మాట్లాడుతున్నారు. అదే మీరు మాట్లాడిన సభలో కూటమి ప్రభుత్వంతో పొత్తుపై ఆ రోజు మేము సపోర్ట్ చేసాం, ఈరోజు మా పరిస్థితి ఏంటని అడిగితే ఇక మాట్లాడద్దండి అంటూ అతను మైక్ కట్ చేశారు జనసేన
కార్యకర్త మాట్లాడే మాటలకు ఆయన మైక్ కట్ చేశారు. మరి ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? మీ నాయకులను కూడా మీ కార్యకర్తలను కూడా నోరు తెరవనీయట్లేదు. వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళ సమస్యలు మీరు వినట్లేదు, వాళ్ళ బాధలు మీరు పట్టించుకోవట్లేదు. జన సైనికుల బాధలే మీరు పట్టించుకోలేదే, కనీసం వాళ్ళ బాధలే పట్టించుకొని వారు ప్రజల బాధలు మీరు పట్టించుకుంటారా? మళ్ళీ 2 రాష్ట్రాల మధ్య తగువ పెట్టాలని చూస్తున్నారు. ఇది భావ్యం కాదు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ తెలంగాణ దిష్టి తగిలి కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోయాయి అన్న మాటలకి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ల రూపంలో తెలియజేయమని కోరుతున్నాను.